బీఆర్ఎస్ వల్లే ఆగిన బిల్లులు అంటూ ఇంకొక వార్త చూడొచ్చు. రిజర్వేషన్లపై నేడు గవర్నర్ వద్దకు కాంగ్రెస్. ఇక్కడ మనం చూడొచ్చు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో గతంలో తీర్మానం చేసింది. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీలో ఆర్డినెన్స్ కావాలని కొట్లాడతాం. దీనికి సంబంధించి ఒక్కసారి చూద్దాం. బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతికి పంపడం వెనుక బీఆర్ఎస్ పాత్ర. గత ప్రభుత్వం తెచ్చిన చట్టాలే నేడు గుదిబండలుగా మారాయి. వాటిని అధిగమించేందుకే ఆర్డినెన్స్ తెస్తే గవర్నర్ ఆమోదించకుండా చేశారు. కల్వకుంట్ల కుటుంబం కాదు, ఎవరిని కలవకుండా చేసే కుటుంబం. రిజర్వేషన్లపై ఆ పార్టీకి సంతోషం లేదు. ఢిల్లీలో ధర్నాలో ఎందుకు పాల్గొనలేదు? శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్య. ఒక్కసారి మనం చూద్దాం. ఈ 2018 చట్టంలో ఏముంది ఒక్కసారి మీ ముందు తీసుకొస్తా. 2018 చట్టం అసలు ఆర్డినెన్స్ అంటే ఏంటి ఒకసారి మీ ముందు తీసుకొస్తా. ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ అంటే భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 123 ప్రకారం దీనిని రాష్ట్రపతి జారీ చేస్తారు. రాష్ట్రపతి జారీ చేస్తారు. అయితే దీన్ని గవర్నర్ కూడా జారీ చేసే అవకాశం కూడా ఉంది. దేశంలో అయితే రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రంలో అయితేనేమో గవర్నర్. వీళ్ళిద్దరికి ఈ ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది. అయితే ఆర్డినెన్స్ అంటే ఏంది? ఇటు పార్లమెంటు, దేశంలో పార్లమెంటు, ఇక్కడ రాష్ట్రంలో అయితేనేమో అసెంబ్లీ. పార్లమెంటు, అసెంబ్లీ, దేశంలో పార్లమెంటు, రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరగని సమయంలో బాగా వినాలి. ఆర్డినెన్స్ 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 అంటున్నారు. ఆర్డినెన్స్ అంటే భారతదేశంలో పార్లమెంటులో, తెలంగాణలో అసెంబ్లీలో సమావేశాలు జరగని సమయంలో ఆర్టికల్ 123 ప్రకారం గవర్నర్ కానీ లేదా రాష్ట్రపతి కానీ తీసుకొచ్చేటువంటి అత్యవసర పరిస్థితులలో తాత్కాలిక చట్టం చేయడానికి ఇచ్చేటువంటి అధికారం. భారతదేశంలో అయితేనేమో పార్లమెంటు నడవని సమయంలో రాష్ట్రపతి ప్రత్యేక అధికారం ఇవ్వడమే ఆర్డినెన్స్. రాష్ట్రంలో అయితేనేమో గవర్నర్ అసెంబ్లీ నడవని సమయంలో స్పెషల్ అధికారంతో జారీ చేసేటువంటిదే ఆర్డినెన్స్. అయితే ఇది తాత్కాలికంగా చట్టం చేయడానికి ఇచ్చేటువంటి అధికారాన్ని ఆర్డినెన్స్ అంటాం. అయితే ఈ చట్టం చేసిన తర్వాత ఎప్పటికీ ఒకసారి చూద్దాం. 6 వారాల లోపు పార్లమెంటులోనైనా లేదు అసెంబ్లీలోనైనా ఈ ఆర్డినెన్స్ రాష్ట్రపతి చేత లేదా గవర్నర్ చేత జారీ చేయబడ్డ తర్వాత 6 నెలలలోపు ఇటు పార్లమెంట్ అయితే పార్లమెంట్లోని లేకపోతే అసెంబ్లీ అయితే అసెంబ్లీలోని మళ్ళీ ఆమోదం తెలపాలి. ఆటోమేటిక్గా అంటే ఈ పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ 6 వారాల లోపు ఆమోదం తెలపాలి. ఎందుకు? ఈ సమావేశాలు లేని సమయంలో రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ స్పెషల్ అధికారంతో ఇచ్చే దాన్ని ఆర్డినెన్స్ అన్నాం కదా. కాబట్టి 6 వారాల లోపు మళ్ళా అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ సమావేశంలో దీని మీద మళ్ళీ మద్దతు రావాలి,
అప్పుడు అది అమలు అవుతుంది, లేకపోతే ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. ఇది ఆర్డినెన్స్. మరి మన మన తెలంగాణలో 42% రిజర్వేషన్ కావాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ఆర్డినెన్స్ తీసుకొద్దామని గవర్నర్కు పంపితే గవర్నర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి సలహా కోసం రాష్ట్రపతికి పంపిండు. రాష్ట్రపతి నరేంద్ర మోడీ చెప్పినట్టు, అమిత్ షా చెప్పినట్టు, బీజేపీ చెప్పినట్టే వింటారు. కాబట్టి తెలంగాణలో 42% రిజర్వేషన్ ఇస్తే మిగతా అన్ని రాష్ట్రాలలో కూడా 42% రిజర్వేషన్లు కావాలని అందరూ కొట్లాడతారు. అప్పుడు బీజేపీకి నష్టం జరుగుతుంది. మతం ఆధారంగా పోతున్నటువంటి బీజేపీకి నష్టం జరుగుతుంది. ఈ బీసీల ఆధారంగా పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చాలా లాభం చేకూరుతుంది. ఇది గమనించినటువంటి బీజేపీ ఏ రాష్ట్రంలో కూడా 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి సుముఖంగా లేదు. తెలంగాణలో కూడా ఇవ్వకుండా కాలయాపన చేయాలనే ఆలోచనలో ఉన్నది. ఇది ఆర్డినెన్స్కు సంబంధించింది. ఆర్డినెన్స్ రైట్. ఇగో ఆర్డినెన్స్ తెస్తే గవర్నర్ ఆమోదించకుండా చేసిరు. గవర్నర్ ఆమోదించాడు. ఎందుకు? గవర్నర్ కూడా ఆయన కేంద్ర ప్రభుత్వం చేత ఎలక్టెడ్ అయి వచ్చిండు కాబట్టి ఈ గవర్నర్ల వ్యవస్థతోటి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. తమిళనాడులో చూసినాం, కేరళలో చూసినాం, ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం. మన తమిళనాడులోనేమో స్టాలిన్ ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా సంక్షేమ పథకాల కోసం అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం కొన్ని చట్టాలు తెచ్చింది. 10 చట్టాలు తెచ్చింది. ఆ 10 చట్టాలను అమలు చేయకుండా కాలయాపన చేసిండు గవర్నర్. తద్వారా సుప్రీంకోర్టుకు పోయిండు ఆ రాష్ట్ర ప్రభుత్వం. పోతే అవి అమలైనట్టే, ఇక గవర్నరు అమలు చేయకున్నా, ఆమోద ముద్ర చేయకున్నా అమలైనట్టే అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కేరళలో కూడా గట్లే జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి తెలంగాణలో కూడా 42% రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ సపోర్ట్ చేయకపోయింది. బీజేపీ ఇక్కడ సపోర్ట్ చేస్తుంది, కానీ కేంద్రంలో సపోర్ట్ చేయలేకపోతుంది. గవర్నర్ చేత ఆర్డినెన్స్ ఇప్పించేటువంటి దమ్ము కేంద్ర ప్రభుత్వానికి ఉందా? కేంద్ర మంత్రులు 2 బండి సంజయ్, కిషన్ రెడ్డి ఉన్నాడు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో ఉంది కదా, బీజేపీకి సంబంధించిన వ్యక్తే తెలంగాణకు గవర్నర్గా వచ్చింది కదా. మీకు దమ్ముంటే తెలంగాణలో ఉండేటువంటి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు, 2 ఎమ్మెల్సీలు పోయి ఆర్డినెన్స్ అమలు చేపించే బాధ్యత, దమ్ము, ధైర్యం బీజేపీలకు ఉందని నేను అడుగుతున్నా.